వాళ్ళు మాత్రమే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా గత అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా అయితే మనం చూసినాం. నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాకపోతే ఇదంతా అయిపోయింది, నిన్నటితో క్లోజ్. ఈరోజు ఏదైనా ఇంకా ఉంటేదని చేస్తారేమో, కానీ బాధ్యత ఏం కోరుకుంటున్నారు ప్రజలు? ఈ స్థాయిలో మెజారిటీ ఇవ్వడానికి ఏదో కొన్ని కారణాలు ఉంటాయి కదా, ఏం ప్రజలు కోరుకుంటున్నారు, ఏమనుకోవచ్చు, ఏం కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు, ఏం కావాలని ఈ స్థాయిలో వన్ సైడెడ్గా మెజారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్? ఆశా గారు, ఆ పాయింట్లోకి వెళ్ళిపోయే ముందు ఇందాక ప్యానెల్లో సభ్యులందరూ రాలేదు కాబట్టి నేను వాళ్ళని కంగ్రాచులేట్ చేయలేదు. 5 సంవత్సరాల నిర్బంధాన్ని ఎదుర్కొని అన్ని రకాల బాధలు పడి ఇంతటి అద్భుత విజయాన్ని సాధించినటువంటి 3 పార్టీ వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి నిర్బంధం అనేటువంటిది, నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని, 30 ఏళ్ళుగా రాజకీయం చూస్తున్నాను. ఏ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చూడలేదు. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఇందాక స్పెషల్ స్టేటస్ ఇలాగే అడుగుతుంటారంటే మిమ్మల్ని అన్నాను అనుకుంటున్నారు మీరు. అది కాదు. జగన్మోహన్ రెడ్డి మన మనసుల్ని ఎలా పొల్యూట్ చేశాడు అంటే, 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే ఆ ట్రాప్లో పడేశాడు. చక్కగా వాళ్ళు మా వల్ల కాదు, స్పెషల్ ప్యాకేజ్ తీసుకోండి అంటే తీసుకోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిని మీరందరూ రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూద్దాం, మేము కూడా, వాళ్ళకుంది ఎంతమంది ఆ రోజున. అప్పటికి మోడీ గారు చెప్తానే ఉన్నారు, మీరు ట్రాప్లో పడుతున్నారండి, ఆ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో అంటే నిజంగానే పడ్డారు. కానీ ఆయన వచ్చి ఉన్న 5 సంవత్సరాల్లో దాని గురించి ఏ రోజు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ గారు, మనం పేరు చెప్పాల్సిన పని లేదు, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అందరికీ తెలుసు, నిన్నటి నుంచే రాగం అందుకున్నాడు. అదే అంటున్నా, వచ్చారు కాబట్టి తీసుకొచ్చారు, మెడలోంచి అవకాశం వచ్చింది కాబట్టి, మెడలోంచి కూటమిలో మెడలోంచడాలు ఏంటండి? ఇదేమన్నా కుస్తీ పోటీనా? చక్కగా వాళ్ళందరూ కలిశారు. నిజంగా మహాభారతంలో కృష్ణుడు ఏ పాత్ర అయితే పోషించారో, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎన్నికల్లో ఆ పాత్ర పోషించి ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎలా సముదాయించాలి, ఎవరిని ఎట్లా చేయాలనేటువంటి ఆయన పాత్ర మాత్రం పదవుల గురించి కూడా నడిచిపోతున్నాయి, చరిత్రలో నిలిచిపోతుంది. ఎవరి పదవులు ఏంటి, ఎవరు ఏ స్థాయి, సీఎం ఓకే, డిప్యూటీ సీఎం ఎవరు, స్పీకర్ ఎవరు, మిగిలిన క్యాబినెట్ ఎవరు అనేది కూడా ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో నడుస్తుంది. కాబట్టి విజయం అనేటువంటిది ఒక భాగం అయితే, ఈ కూటమిని వీళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యతను విచ్ఛిన్నం చేయడానికి శక్తులు ఆల్రెడీ వాళ్ళ పని ప్రారంభించినాయి, గతం నుంచే ప్రారంభించాయి. కాబట్టి